పేదరికం లేని సమాజం కోసం మన ప్రభుత్వం పనిచేస్తుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. పార్టీలో మహిళలను గౌరవించాలని సూచించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీల శిక్షణా తరగతులను లోకేష్ ప్రారంభించారు. అనంతరం ఆయన వివిధ అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీపై నిబద్ధత ఉన్న వాళ్లకే పార్లమెంటు కమిటీల్లో బాధ్యతలు అప్పగించాం. 83% మంది కొత్త వారికి చోటు కల్పించాం. చంద్రబాబు నేతృత్వంలో మనమంతా ఆయన సైనికులం. తోట చంద్రయ్య, మంజుల, అంజిరెడ్డి లాంటి ఎందరో కార్యకర్తలు మనందరికీ స్ఫూర్తి. మాట మార్చటం, మడమ తిప్పటం తెదేపా కార్యకర్తల్లోనే లేదు. సంక్షేమం, అభివృద్ధిని జోడెత్తుల్లా చంద్రబాబు నడిపిస్తున్నారు. ప్రజలకు, సేవా కార్యకర్తలకు సాయం చేయాలని నిరంతరం తప్పించే నాయకుడు ఆయన. పార్టీలో యువతకు అవకాశాలు కల్పించాల్సిన అవసరముందన్నారు. కార్యకర్తలకు శిక్షణ కోసం విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో రీజనల్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని లోకేష్ వెల్లడించారు. వేదిక ముందున్న పెద్దలందరూ తెలుసు, పాలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. అనేక సార్లు పాలిట్ బ్యూరోలో కూడా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని నేను మాడటం కూడా జరిగింది. ప్రతి పార్టీ పదవికి టర్మ్ లిమిట్ ఉండాలని నేను ప్రతిపాదిస్తాం కూడా జరిగింది. అది నాకు కూడా వర్తిస్తుంది. అందరికీ టర్మ్ లిమిట్ ఉండాలి. ఒక వ్యక్తి ఒకే పదవిలో 2 టర్మ్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. అతను ప్రమోట్ అవ్వాలి. సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎందుకు పాలిట్ బ్యూరో వరకు రాకూడదని నేను పాలిట్ బ్యూరోలో కూడా మారటం జరిగింది. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. మనం అనుకున్న అన్నీ ఒకే రోజు అవ్వవు. మీరందరూ అనుకోవచ్చు, లోకేష్ అనుకుంటే ఎంతసేపు అయిపోతుంది కదా అని. నేను పోరాడా. జిల్లా పార్టీ కమిటీ నుంచి పార్లమెంట్ పార్టీ కమిటీ తీసుకొచ్చేదానికి నాకు 18 నెలలు పోరాటం పట్టింది. 18 నెలలు పోరాడా. పాలిట్ బ్యూరోలో పోరాడా. ఒక్కసారి తిరస్కరించారు, మళ్ళీ వెళ్ళా, మళ్ళీ అడిగా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది నాకు చెప్తున్నారు, అన్నా ఇది అనుకున్నాయి చెప్పాను పని అవ్వలేదని. నమ్మకం దానికోసం 1 కాదు 2 కాదు 100 సార్లైనా మనందరం కలిసికట్టుగా పోరాడాలి. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. మొన్న జరిగిన మహానాడులో చాలా స్పష్టంగా 6 శాసనాలకి మనం తీర్మానం చేశాం. దాంట్లో మొదటి శాసనం కార్యకర్తలే అధినేత. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కార్యకర్తలే. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక కార్యకర్త వస్తే గౌరవంగా పలకరించాలి, మాట్లాడాలి, సమస్యలు తెలుసుకోవాలి.